ప్రభు పేరిట మీ అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 4:8. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసించేదు. మనం ఒంటరిగా ఉన్నా, ఎవరు తోడున్నా లేకపోయినా కూడా మనం దేనికి భయపడకూడదు. ఎందుకంటే దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకున్నాం కాబట్టి, ఆయన రెక్కల నీళ్ళలో ఉంటున్నాం కాబట్టి, ఆయన మీద మనం నమ్మిక ఉంచాం కాబట్టి, జీవము గల దేవుణ్ణి ఆశ్రయించాం కాబట్టి మనకి బాధ ఉండదు, సుఖనిద్ర ఉంటుంది, సాతాను కలలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది పడుకుంటారు అంతే, లేవరు ఇంకా. ఎందుకంటే ఆయన కాపుదల మనకు ఉండాలి. ఆయన నోటి మాటను బట్టి మనం బ్రతుకుతున్నాం, మనం తినే ఆహారాన్ని బట్టి కాదు, కానీ ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, నిద్రపోతున్నాం, లెగుస్తున్నాం. ఆయన కృప మనకి ఎల్లవేళలా ఉండాలి. ఉంటే మనకి ఏ భయం బాధ ఉండదు. శోధనలో జీవిత ప్రయాణాలు వస్తుంటాయి, కానీ తప్పించేది కూడా ఆయనే తప్పిస్తాడు. ఆయన మన మార్గాలన్నీ కూడా సరళం చేస్తాడు. ఆయన దేవుని కృప మీ అందరికీ మెండుగా ఉండును గాక. ఆమేన్.